అధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే తగు చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ఎదుట కబ్జాకి గురై తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి ఫెన్సింగ్ పై పలు సూచనలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సో ఇదంతా ఒక ట్రైల్ పైనుంచి వెళ్తే మనకి సో ఈ ట్రైల్ మనకి ఆ రోడ్ యాక్సెస్ ఉంది సార్. అక్కడ నుంచి ఇక్కడ నుంచి యాక్సెస్ ఉంది. మనం ఇప్పుడు వచ్చింది ఆల్ దిస్ ఏరియా అనాథరైజ్డ్ గా కబ్జాలో ఉండడంతో రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా రికార్డుల ఆధారంగా దీన్ని రెవెన్యూ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం చేసినారు. ఈ స్థలం అంతా కూడా ప్రజలు ఉపయోగార్థం ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క స్థలం సేకరించేందుకు నేను జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్డీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేయర్ గారు కూడా పూర్తిగా సహకరించినారు. ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు సంబంధించి జరిగిన తర్వాత భూభారతి వస్తున్న సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన ఈ సందర్భంగా ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తాం. సో ఇదంతా కూడా సార్ ఇంకా ఇటు సైడ్ ఇది కూడా సో ఇదంతా ఒక ట్రైల్ పైనుంచి వెళ్తే మనకి సో ఈ ట్రైల్ మనకి ఆ రోడ్ యాక్సెస్ ఉంది.